Hello everyone, welcome to Dasku Dunia. So now let's discuss basic knowledge of exercise number 1.1, question number 5. Okay, question number 5 gurinchi basic knowledge. If you read the question, what is there? So that one and only one out of n comma n plus 2 n plus 4 divisible by 3 అంటారు. వేర్ n is any integer అంట. చూడండి ఏమని చెప్పినాడు, ఫస్ట్ ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత నీకు మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ వచ్చినా కూడా మనకి క్వశ్చన్ అండర్స్టాండింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. చాలా సింపుల్. ఏంటది? ఎన్ కానీ ఎన్ ప్లస్ 2 కానీ ఎన్ ప్లస్ 4 కానీ ఎన్ని నెంబర్స్ వస్తాయి? ఎన్ అంటే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, ఎన్ ప్లస్ 2 అంటే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, ఎన్ ప్లస్ 3 అంటే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది. మొత్తం ఎన్ని నెంబర్స్ అయినాయి? 3 నెంబర్స్. ఫ్రమ్ దిస్ 3 నెంబర్స్ ఓన్లీ వన్ నెంబర్ ఓన్లీ కెన్ బి డివైడెడ్ బై 3 అంట, డివిజబుల్ బై 3 అంట. అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు చూడండి, ఎన్నో ఏదైనా ఒక నెంబర్ అనుకోండి, మీ ఇష్టం వచ్చిన నెంబర్. ఒకవేళ ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ 2, ఎన్ 2 అయితే ఎన్ ప్లస్ 2 ఏమవుతుంది? 2 ప్లస్ 2 అవుతుంది. ఎన్ ప్లస్ 4 ఏమవుతుంది? ఎన్ 2 కదా, 2 ప్లస్ 4 అవుతుంది. సో ఒక నెంబర్ 2 అవుతుంది, ఇంకో నెంబర్ 4 అవుతుంది, 2 ప్లస్ 2, ఇంకో నెంబర్ 6 అవుతుంది, 2 ప్లస్ 4. ఈ మూడిట్లో నుంచి 3 డివిజబుల్, 3 కెన్ డివిజబుల్ విచ్ నెంబర్? ఇది 2ని డివిజన్ చేయలేదు, ఇది 4ని డివిజన్ చేయలేదు. సో 6ని మాత్రం 3 2 చేయగలదు. సో అవుట్ ఆఫ్ 3 నెంబర్స్ వన్ అండ్ ఓన్లీ నెంబర్ కెన్ బి డివిజబుల్ బై 3. అవునా కదా? కావాలంటే 3ని ఎన్ని ఇంకొక నెంబర్ అనుకోండి, ఏంటి ఎన్ని 5 అనుకుంటా. సో ఎన్ 5 అవుతుంది, ఎన్ ప్లస్ 2 ఏమవుతుంది? ఎన్ ప్లస్ 2 5 ప్లస్ 2 అవుతుంది, ఎన్ ప్లస్ 4 ఏమవుతుంది? 5 ప్లస్ 4 అవుతుంది. సో ఎన్ అంటే 5, 5 ప్లస్ 2 7, 5 ప్లస్ 4 9. ఇన్ దీస్ 3 నెంబర్స్ ఓన్లీ 9 కెన్ బి డివిజబుల్ బై 3. అవునా కదా? 5ని డివిజన్ చేయలేదు, 7ని డివిజన్ చేయలేదు, 9ని డివిజన్ చేయగలుగుతుంది. 3 3 9, 3 3 9. సో ఇదనమాట దీని క్వశ్చన్ 5 ఎక్సర్సైజ్ 1.1 రియల్ నెంబర్స్లో దీని యొక్క బేసిక్ నాలెడ్జ్ ఏంటది? అసలు క్వశ్చన్ బేసిక్ నాలెడ్జ్ మీన్స్ దాని అసలు క్వశ్చన్ మీనింగ్ ఏంటో చెప్తున్నాను నేను. ఏంటది క్వశ్చన్ మీనింగ్? ఎన్ కానీ ఎన్ ప్లస్ 2లో కానీ ఎన్ ప్లస్ 4 ఈ మూడిట్లో నుంచి 3 నెంబర్స్ ఫామ్ అవుతాయి కదా. ఈ మూడిట్లోనంట ఏదన్నా ఒక్క నెంబర్ని 3 డివిజన్ చేయగలుగుతుందంట. ప్రూవ్ అయిందా లేదా? ఇక్కడ చూసాం ఎన్ని, ఎన్ ఏమన్నాడు? ఎన్ని ఇంటీజర్ తీసుకోమన్నాడు, ఎన్ తీసుకున్నాము. ఎన్ ఏమైంది? పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటే మనకి ఇక్కడ 2 అయింది, ఈ 2 ప్లస్ 2 4 అయింది, ఇక్కడ 2 ప్లస్ 4 6 అయింది. ఈ మూడిట్లో ఒక్కదాన్ని మాత్రమే 3 అనేది డివిజన్ చేయగలిగింది. ఇలా అర్థం చేసుకుంటే మనం ఇప్పుడు ఫార్మాలిటీస్ రెగ్యులర్గా ఆ గైడ్లో చూసి లేకపోతే సార్ రాసింది చూసి ఎవరైనా రాయగలుగుతారు. ఒక్కొక్కసారి నీకు తెలిసిన క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోతే అప్పుడేమవుతుంది? ఆన్సర్ 0 అయిపోతుంది. ఓకే.